సినిమా ఎలా ఉంటుంది ఏమిటి అన్నది నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఈ సినిమా కథ నా కోసం నేను బాబాయిని పిలుస్తాను, కోనా వెంకట్ని, అలాగే తమ్ముడు లాంటి గోపిమోహన్, రవి, బివిఎస్ రవి, వీళ్ళు ముగ్గురు మేమంతా వైజాగ్ వెళ్ళి ఒక మంచి కథ చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేయాలనే ఆలోచన వచ్చి కథ కూర్చున్న తర్వాత ఒక అద్భుతమైన కథ వచ్చింది నా మీద హీరోగా. మళ్ళీ ఆలోచించాను, ఏమయ్యా నేను ఇప్పుడు చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను. విష్ణుబాబుకు ఒక మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది, ఒక కథ కావాలి డీ లాంటిదంటే బివిఎస్ రవి దాచిపెట్టుకున్నటువంటి ఒక సీడీని తీసుకొని, సార్ ఇదిగోండి సార్ నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను దీన్ని అని చెప్పి ఇచ్చాడు. చూసిన తర్వాత నువ్వు వద్దులేవయ్యా దీన్ని ఇంకెవరైనా పెట్టుకుంటామని నాగేశ్వర రెడ్డి గారిని పెట్టుకోవడం జరిగింది. దీని కథ ఇవ్వడానికి ముఖ్య కారకుడైన రవికి, దాన్ని అద్భుతంగా డి రచయిత కోనా వెంకట్ మళ్ళీ ఒక అద్భుతమైన డీని ఇవ్వాలి విష్ణుబాబుకి అని చెప్పి కోనా వెంకట్ మరి గోపిమోహన్ వాళ్ళు కష్టపడి తయారు చేసి ఆ స్టోరీని ఇచ్చారు. అలాగే మరుదూరి రాజా ప్రత్యేకంగా అద్భుతంగా డైలాగులు రాశారు. ఆ విధంగా ప్రయాణమై సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. చక్రికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఇళయరాజా గారు నాకు మంచి ఆత్మీయులు, వారి బిడ్డ యువన్ శంకర్ రాజా చెప్పిన వెంటనే మ్యూజిక్ చేసి ఇచ్చాడు 2 పాటలు అతనికి. మిగతా ఈ సినిమాలో నటించిన తోటి నటీనటులకు, ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు నేను కలిసి ఎన్నో చిత్రాలు నటించాం. ఫోన్ చేసి ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాను, కోటాను ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, నా సినిమాలో తమ బిడ్డ సినిమాలు అంటే. ఏమండి నేను ఏమున్నా సరే డేట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తాను డబ్బు విషయం తర్వాత అని చెప్పి, ఇప్పటివరకు నేను ఏమి ఇచ్చానో ఏమి తీసుకున్నాడో అతనికి తెలుసు. వచ్చి అందరూ కదా బ్రహ్మాండం. కాబట్టి ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావుకి నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. వారి పిల్లలు, వారి డిసిప్లిను, ఆ పిల్లల యొక్క ప్రవర్తన అంటే చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసి కొంచెం నేర్చుకోవడం అనేది పెద్దల కానీ ప్రొఫెషన్ పట్ల కానీ ఉండేటువంటి శ్రద్ధ, అది మంచిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన 28 సంవత్సరాలు అయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి రేపు ఫిబ్రవరికి 29వ సంవత్సరంలో ప్రవేశిస్తాను. 25 సంవత్సరాల నుంచి నాకు మోహన్ బాబు గారితో పరిచయం. మోహన్ బాబు గారు ద నేమ్ ఈస్ డిసిప్లిన్. ఇప్పటి వరకు ఈ మాత్రం డిసిప్లిన్డ్గా మేము ఉండగలిగాము అంటే అది మోహన్ బాబు గారి భిక్ష. సిన్సియర్గా చెప్తున్న మాట. ఆయనంత సిన్సియర్గా ఉంటాడు, ఆయనంత డిసిప్లిన్గా ఉంటారు, మమ్మల్ని అందరినీ డిసిప్లిన్గా ఉంచుతారు. తెలియకుండానే ఇండస్ట్రీలో ఆయన బ్యానర్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి చిన్న ఒక రకమైన తెలియకుండానే ఒక చిన్న డిసిప్లిన్ అనేది ఆ పదం దాని స్పెల్లింగ్ అయినా అలవాటై ఉంటుంది. చాలా మంచి నటులు, డిసిప్లిన్ ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగినటువంటి నటులు. ఇందాక ఒక అందమైన మాట చెప్పాడు విష్ణు మాట్లాడుతూ. ఏమన్నాడంటే, ఎంత గొప్పవాళ్ళకైనా ఫెయిల్యూర్స్ తప్పవు, ఎంత తక్కువ వాళ్ళకైనా సక్సెస్లు రాకుండా ఉండవు. సో చంద్రుడు శాశ్వతం కానీ మబ్బులు శాశ్వతం కాదు. చంద్రుడు అలాగే ఉంటాడు. మబ్బులు అలా రాగానే అయిపోయాడు రా చంద్రుడు, ఎక్కడా కనపడలేదంటారు. మబ్బులు అలా వెళ్ళిపోతాయి, చంద్రుడు మామూలుగానే ఉంటాడు. దానికి నిలువెత్తు ఉదాహరణ మా మోహన్ బాబు గారు. విష్ణు యాక్ట్ చేసిన డి సినిమా కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలి ఈ దేనికైనా రెడీ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎస్పెషల్లీ దేనికైనా రెడీ అనే డైలాగు అంటే ఒక పొగరుతో చెప్తున్నట్టు కాదండి. అది ఈ డైలాగ్ జనరల్గా ఆడియన్స్ అభిమానులదండి. అభిమాన హీరో కనపడినప్పుడు అన్నా నీకోసం నేను దేనికైనా రెడీ అన్నా అంటారు. అది యాక్చువల్గా అభిమానుల నుంచి వచ్చిన డైలాగ్ అండి. సో ఈ సినిమాని చూడటానికి అభిమానులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. దేనికైనా రెడీ అని చెప్పి విష్ణు మీ ముందుకు రాబోతున్నారు. సో మీ అందరి సమక్షంలో విష్ణుకి డీ కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ తమ్ముడు, ఆల్ ద బెస్ట్. డి అన్న సినిమాతోటి నాకు విష్ణుబాబుతో పరిచయం. డి అన్న సినిమా నాకు ఒక స్టోరీ రైటర్గా, డైలాగ్ రైటర్గా, రచయితగా, నాకు గోపిమోహన్కి, డైరెక్టర్గా సీను వైట్లకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిలిము. అలాగే విష్ణు కెరియర్లో ఒక కలికి తొరాయిలాగా నిలిచింది. డి సినిమా తర్వాత మళ్ళీ నేను, గోపిమోహన్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగే సినిమా దేనికైనా రెడీ.
అది కలిగితురా అయితే దేనికైనా రెడీ, కిరీటం అవుతుంది అతని కెరియర్లో అని మా ప్రగాఢ విశ్వాసం. ముందుగా ఆంధ్రదేశం నలుమూల నుంచి వచ్చిన మోహన్ బాబు గారి అభిమానులకి, విష్ణుబాబు గారి అభిమానులకి నమస్కారం. విష్ణుబాబుతో పనిచేశాను కాబట్టి ఒక మాట చెప్పాలి నేను ఖచ్చితంగా. విష్ణుబాబులో బ్రహ్మాండమైన ఒక కామెడీ టైమింగ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, అంటే నవరసాలు అద్భుతంగా పండించగల మోహన్ బాబు గారిలో ఏ లక్షణాలు అయితే అద్భుతంగా హైలైట్ అయి ఉంటాయో అవన్నీ విష్ణుబాబు గారిలో ఉన్నాయి. ఫెంటాస్టిక్ డ్యాన్స్ టైమింగ్ ఉన్న హీరో. అందుకే ఈ సాంగ్స్ మీరు చూడండి రేపు సినిమాలో అద్భుతంగా చప్పట్లు కొట్టిస్తాడు మీ చేత. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ విష్ణుబాబుకి సూపర్ హిట్ రావాలి అని మనస్ఫూర్తిగా పనిచేశారు. ఆ ఆశీస్సులే ఈ సినిమాను సూపర్ హిట్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.